హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా నాన్ వెజ్ లవర్స్ కోసం మటన్ కీమా కర్రీ. ఈ మటన్ కీమా కర్రీ టేస్టీగా హెల్తీగా ఎలా చేయాలో చూసేద్దామా. ఈ మటన్ కీమా కర్రీ ముఖ్యంగా డెలివరీ అయిన వాళ్ళు, రక్తహీనతతో బాధపడుతున్న వారు తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారండి. ముందుగా హాఫ్ కేజీ కీమా తీసుకుని ఉప్పు పసుపు వేసుకుని బాగా 2-3 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2-3 ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. 2 పచ్చిమిర్చి కూడా. తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కీమా కర్రీ కోసం. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ కానీ కుక్కర్ కానీ పెట్టుకోండి. తర్వాత ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. కీమా కర్రీకి ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అండ్ పసుపు వేసుకుని వేయించుకున్న తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న కీమాని తీసుకుని ఆయిల్లో వేసుకుని మూత పెట్టుకోకుండా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కీమా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత పెట్టుకుని వాటర్ అంతా వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి కీమాని. ఇక్కడ ఎంత బాగా ఉడికించుకుంటే కీమా అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ కీమా చిన్న చిన్న పీసెస్ కింద ఉండడం వల్ల త్వరగా కుక్ అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్ వేసుకుని బాగా గరిటెతో కదుపుకుంటూ మూత పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి. ఆనియన్ పీసెస్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మెత్తబడితే సరిపోతుందండి. ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి పీసెస్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కీమాలో గరిటెతో కదుపుకుంటూ బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి కీమా కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత హాఫ్ కేజీ కీమాకి మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం సరిపోతుందండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తర్వాత రోస్ట్ చేసిన ధనియా జీరా పౌడర్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేట్టుగా గరిటెతో తిప్పుకుంటూ వేయించుకోండి ఒక 2 మినిట్స్ పాటు. ఇలా ఉప్పు కారం ధనియా జీరా పౌడర్ బాగా వేయించుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి కీమాని. తర్వాత ఇలా కీమా ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ సరిపోతుందండి. కీమాకి ఎక్కువ వాటర్ అవసరం లేదు, బాగా కుక్ అయిపోతుంది. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కీమా కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు వాటర్ అంతా ఇంకే వరకు బాగా ఉడికించుకోండి. కీమా బాగా దగ్గరికి వచ్చేసి నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించుకోండి. పికిల్లా ఉండాలి కీమా కర్రీ, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో మీకు ఇష్టమైతే కొద్దిగా గరం మసాలా వేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ కీమా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.